జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేని పరిస్థితి ఉంది. జగన్ అధికారంలో ఉండగా అంతర్వేది నరసింహస్వామి రథం దగ్ధం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం, కర్నూలు జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అప్పట్లోనే జగన్ సర్కార్ హిందూ దేవాలయాలపై దాడులను ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం బయటపడింది. అంతేకాదు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించడం, తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులకు కొలువులు, తిరుమలలో అన్యమత ప్రచారం వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. అదేవిధంగా దేవుడి ప్రసాదం తినడానికి కూడా జగన్ ఇష్టపడరన్న ఆరోపణలున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం నివాసంలో ప్రత్యేక పూజలు జరిగిన ప్రతి సందర్భంలోనూ జగన్ కానీ ఆయన సతీమణి భారతి కానీ ప్రసాదం ముట్టలేదని అంటారు. ఆయన మత విశ్వాసం మారిందో లేక మారినట్టు కనిపిస్తే తప్ప జనం మద్దతు పొందలేమనుకున్నారో కానీ వినాయక చవితి సందర్భంగా బుధవారం ఆయన గణపతి ప్రసాదాన్ని స్వీకరిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వినాయక చవితి సందర్భంగా జగన్ తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో గణపతి పూజ చేశారు. నేరుగా ఆయన పూజలో పాల్గొనడం, పూజ చేయడం ఇదే తొలిసారి. పూజ అనంతరం పూజారులు ఆయనకు ప్రసాదం అందించారు.